వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ వీడియోస్లో డిఫరెన్సెస్ బిట్వీన్ ROLAP అండ్ MOLAP సర్వర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ OLAP సర్వర్స్ చూసాము, ROLAP, MOLAP అండ్ హైబ్రిడ్ OLAP, HOLAP. సో ఈ వీడియోలో రిలేషనల్ OLAP అండ్ మల్టీ డైమెన్షనల్ OLAPకి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ROLAP అబ్రివేషన్ ఏంటి? ROLAP అంటే రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తాము? మల్టీ డైమెన్షనల్ డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ROLAP స్టాండ్స్ ఫర్ రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ MOLAP స్టాండ్స్ ఫర్ మల్టీ డైమెన్షనల్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఇక్కడ డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేషన్ స్టోర్ అవుతుంది. ఇక్కడ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డేటా క్యూబ్స్లో స్టోర్ అవుతుంది MOLAPలో. తర్వాత ROLAP స్టోర్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రిలేషనల్ డేటాబేస్. అదే కదా చెప్పాను, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రిలేషనల్ డేటాబేస్ అంటే టేబుల్స్, కాలమ్స్ అండ్ రోస్లో స్టోర్ అవుతుంది. డేటా స్టోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ క్యూబ్స్, డేటా క్యూబ్స్లో స్టోర్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం డేటా క్యూబ్స్ అంటే ఏంటో. క్వరీ ప్రాసెసింగ్ స్పీడ్ ఈస్ లో. ఇక్కడ క్వరీ మనం డేటాని అనలైజ్ చేయడానికి క్వరీస్ అప్లై చేస్తే ఆ క్వరీస్ ప్రాసెస్ చేసే స్పీడ్ లో. ఎందుకంటే ఇక్కడ డైనమికల్గా మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటాని క్రియేట్ చేసిన తర్వాత క్వరీస్ అనేవి ప్రాసెస్ అవుతాయి. సో అందుకని క్వరీ ప్రాసెసింగ్ అనేది లో. ఇక్కడ ఆల్రెడీ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మల్టీ డైమెన్షనల్ వ్యూలో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి క్వరీస్ అనేవి ఫాస్ట్గా వర్క్ అవుతాయి. ఇక్కడ MOLAPలో ఇక్కడ స్టోర్స్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ROLAP స్టోరేజ్ స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్టోర్స్ లెస్ వాల్యూమ్ ఆఫ్ ద డేటా కంపేర్ విత్ MOLAP. స్టోరేజ్ అండ్ రిట్రీవ్స్ డేటా ఫ్రమ్ మెయిన్ డేటా వేర్ హౌస్. సో ఇక్కడ ROLAPలో డైరెక్ట్గా మెయిన్ డేటా వేర్ హౌస్ నుంచి డేటాకు సంబంధించిన స్టోరేజ్ రిట్రీవల్ జరుగుతాయి. కానీ ఇక్కడ మల్టిపుల్ డైమెన్షనల్ డేటాబేసెస్ నుంచి స్టోరేజ్ అండ్ రిట్రీవ్ జరుగుతుంది. డైరెక్ట్ డేటా వేర్ హౌస్ నుంచి జరగదు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి స్టోరేజ్ అండ్ రిట్రీవ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ DBMS ఫెసిలిటీ ఈజ్ స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్? ఇక్కడ DBMS ఫెసిలిటీ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రిలేషన్ స్టోర్ అవుతుంది కాబట్టి మనం DBMS రిలేషనల్స్ మీద మనం అప్లై చేయగలం కాబట్టి సో DBMS ఫెసిలిటీ ఈజ్ స్ట్రాంగ్ హియర్. ఇక సో ఇది డేటా క్యూబ్స్ ఉంటాయి కాబట్టి DBS ఫెసిలిటీ ఈజ్ వీక్ హియర్. డైనమికలీ క్రియేట్స్ మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటా. సో డేటా రిలేషన్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటాని మనకి క్వరీ ప్రాసెస్ చేసేటప్పుడు అప్పటికప్పుడు డైనమికల్గా క్రియేట్ చేసి క్వరీ అనేది ప్రాసెస్ అవుతుంది. కానీ ఇక్కడ డేటా అనేది ఆల్రెడీ స్టోర్స్ ఇన్ మల్టీ డైమెన్షనల్ క్యూబ్స్.